చాలా మంది ఉన్నారు, రైతులతో మాట్లాడదాం. ఏంది మొత్తం వంకాయలు పుచ్చిపోయినాయి, ఏంది పరిస్థితి? పురుగు ఎక్కువ పడిపోతుంది పుచ్చులు. ఎందుకని? ఏ వాతావరణం సరిలేక. వానల వల్ల మందులు కొట్టేదానికి వీలు కాకుండా ఉంది, అందువల్ల పుచ్చులు వస్తాయి. వానలకు మందులు పనిచేయవా? పని చేయటంలా పుచ్చులు వస్తుంది. ఇప్పుడు ఎవరు కొంటారు ఇవి? అంటారా బజ్జీలకి అయితే ఎవరెవరు గుట్లో పెడితే. అంటే బజ్జీలకి వేస్తారా మామూలుగా ఇట్లా చెడిపోయినవి? కోసుకొని బజ్జీ వేసుకుంటారు. ఓ, ఇంట్లో వంకాయ బజ్జీ వేసుకుంటారు, వాళ్ళు తీసుకెళ్తారు, మామూలు బజ్జీ కాదు. ఓకే ఓకే. సో ఇవి ఎవరన్నా వంకాయ బజ్జీ అటువంటి వేయడానికి వాడతారట. సో మొత్తానికి పురుగులు పట్టిపోతున్నాయి, కనీసం ఎరువులు లేదంటే పురుగు మందులు కొట్టేటువంటి పరిస్థితి లేదని చెప్తూ ఉన్నారు. సో రైతులైతే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ వర్షాలకి బాగా. ఇప్పుడు దాకా వ్యాపారం జరగకపోయినా ఒకటే వర్షం. ఇప్పుడు దాకా అంటే రేగుల కింద ఉన్నాం, ఇప్పుడే పెట్టాం అంతే. ఓహో, మీరు ఊరు నుంచి సరుకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారా? ఏ ఊరు నుంచి వస్తారు మీరు? అన్నారెడ్డిపాలెం. అన్నారెడ్డిపాలెం నుంచి.